सत्यनारायणाय नमः। नारायणाय नमः। श्री सत्यनारायणाय नमः। नमः अद्वैत तत्त्वानुलेपाय नमः। अनुलेपाय नमः हरिहर ब्रह्मैक रूपाय नमः। अद्वैत तत्त्वानुलेपाय नमः। जगदेक सौन्दर्य दीपाय नमः। जगदेक सौन्दर्य दीपाय नमः। मृदु सुधालापाय गोपाय नमः। नमः 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 पुनः 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 पुनः। नारायणाय नमः। श्री सत्यनारायणाय नमः। नारायणाय नमः। श्री सत्यनारायणाय नमः। सर्वदा सत्यैकशीलाय नमः। नमः
ఏకదాం బ్రహ్మణ ఉపహార తేజమానస్య ఆయుస్తేజో దదాది. మన భక్తు చుట్టూ నీళ్ళు చల్లమ్మ, ఒకరు పట్టుకోండి ఒకరు చల్లండి. बोलो विघ्नेश्वर भगवान के, लक्ष्मी गणपति भगवान के. మీ ఇద్దరు కలగదుకొని వారికి ఇవ్వండి. ఇద్దరు హారతి తీసుకోండి. ఫస్ట్ ఆనంద కర్పూర మంగళ నీరా ఒక్కొక్కరు పట్టుకోండి. ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి. నమస్కరోమి. సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమః. నమః ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో మంగళదేవత ప్రచోదయాత్. ఓం మంగళాయ నమః. ఇక్కడ వేయండి. మంగళాయ నమః. స్థాపయామి పూజయామి. గృహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే నమస్కరోమి. మళ్ళీ రెండు అక్షర. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్. ఓం గురుగ్రహమావాహయామి. ఇక్కడ వేయండి. స్థాపయామి పూజయామి. గృహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే ఉత్తర దిగ్భాగే. మళ్ళీ రెండు అక్షంతలు తీసుకోండి. అనండి. ఓం శుక్రదేవాయ నమః. ఓం అసుర ఆచార్యాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్రదేవ ప్రచోదయాత్. ఇక్కడ వేయండి. శుక్రగ్రహం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే నమస్కరోమి. ధీమహి తన్నో కేతుగ్రహ కేతుగణ ప్రచోదయాత్. ఈ మూలకు వేయండి. ఓం గం కేతవే నమః. స్థాపయామి పూజయామి. అక్షతాంధారయామి. నమస్కరోమి. అనండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మమ జన్మజాతక పూర్వక ఆదిత్యాది నవగ్రహాణం అత్యంత అనుకూలత శుభఫల ప్రాప్తిరస్తు. నమస్కారం. తమలపాకుతో నీళ్ళు తీసుకున్నానా? ఇలా అన్ని ఒక్కల పైన చల్లి. 9 నవగ్రహాలు నీళ్ళు చల్లండి. ఆదిదేవత ప్రత్యయ దేవత సమేతస్య ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు ఈ యొక్క నవగ్రహాల పైన పసుపు కుంకుమే ప్రేమలద్రవ్యాలయం సమర్పయామి. చక్షురవ్యాలయం సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పై పూజయామి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం క్రీశనేః ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్య శ్రీచందనం సమర్పయామి. పుష్పై పూజయామి. పసుపు వేసారా? తర్వాత పువ్వులు తీసుకున్నాను. ఒక్కొక్క పువ్వు అనుకుంటూ పెట్టండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా వరుసగా అన్నిటిపైన ఒక్కొక్క పువ్వు వారికి ఇచ్చేయమ్మా. ఒక్కొక్క పువ్వు తీసి మీ ఎవరికి నమః. ఓం సోమాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం విష్ణుభక్తాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం ధనప్రదాయ నమః. ఓం మందాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం నాగేశ్వరాయ నమః. నమస్కరోమి. తనయః ఉషధీరవమాతరః. విగ్రహం తీసుకురాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఫలపంచామృతేన స్నానం సమర్పయామి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదః సోమావృష్టయం భవావాజస్య సంగదే క్షీరేస్తుంది. కొంచెం మంత్రమేదానికి వేస్తుంది. ఓం మధువాతారుతాయతే మధుక్షవంతి సింధవః మాద్వేర్ణ సంతోషది మాద్వేర్ణ లెక్కేం ఉండదు.
మాద్వేర్నస్సంతోషదే మధురక్తమతోషదే శ్రీమత్పాత్వగుమ్రజః మధు దాన్ని ఏమనక్యా దాన్ని బలిపెట్టేసి కొట్టేసి గట్టిగా నిన్న ఎవరు కొట్టిరు కొబ్బరికాయ అక్కడ వ్రతం చేసింది ఇంట్లో ఇంట్లో నారికేళఫలోదకేన స్నానం సమర్పయామి యా పరనిర్యాబలాస్తపుష్పణేః బృహస్పతి వృసూతాస్థానో మంచంతుకం అసహం గంధవిలేపనం సమర్పయామి ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణేః కుంకుమ పెట్టండి ఈశ్వరేకం సర్వభూతానాం తామి ఓమక్వయే శ్రియం పొరిగించి పెట్టండి అలంకరణార్థం దివ్య శ్రీచందనం సమర్పయామి గంధద్వారా గంధం పెట్టి కుంకుమ పొట్టు పెట్టి మంచి గంధం మంచి రాసి పొట్టు పెట్టి శుద్ధాచమణీయం ఓం నారాయణాయ నమః ఈ కలశం చుట్టూ ఇక్కడ పెట్టా సరే ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టండి ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం సత్యాత్మనే నమః ఓం సత్యభూతాయ నమః ఓం సత్యపురుషాయ నమః ఓం సత్యనాథాయ నమః ఓం సత్యసాక్షినే నమః ఓం సత్యజ్ఞానాయ నమః ఓం సత్యజ్ఞానాయ నమః ఓం సత్యయోగాయ నమః ఓం సత్యజ్ఞానప్రియాయ నమః ఓం సత్యనిధయే నమః ఓం సత్యసంభవాయ నమః ఓం సత్యప్రభవే నమః ఓం సత్యకర్మణే నమః ఓం సత్యపవిత్రాయ నమః ఓం సత్యమంగళాయ నమః ఓం సత్యగర్భాయ నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం ఓకే అమ్మా ఆయనైతే పరాజనే ధోర్వారోహంత పుష్పణే ఉదాస్త పుండరీకానే ఎడవ చేత పట్టుకుని ఇలా చూపించండి ఆయనైతే పరాజనే ధోర్వారోహంత పుష్పణే ఉదాస్త పుండరీకాని అమ్మగారికి ఇవ్వండి ఆరతి ఇవ్వండి ఇప్పుడు సార్ మీరు కూడా పట్టుకోండి చేయడం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాజ మంగళం ఆనంద మంగళ నీరాంజన దీపం దర్శయామి చుట్టూ నీళ్ళు చల్లమ్మ శ్రీకాంతాయ కళ్యాణాయ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 3 సార్లు ఇలా స్వామివారు చూపించండి దశానికి విగ్రహానికి నవగ్రహాలకు గణపతి కలగదుకోండి అందరిగా ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి నమస్కరోమి ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమః భవే భవేనాతి భవేతు భవస్య మాం భవోద్భవాయ నమో నమః కారుణ్యే ఋషే శౌనకాది మహామునః మనస్సులో స్వామివారిని అమ్మవారిని ధ్యానం చేసుకోండి ధ్యానం ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బుద్ధ్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసాన్నమామి ఓం శ్రీమాత్రే నమః అమ్మవారిని కూడా మనస్సులో ధ్యానం చేసుకోండి ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మనగణేర్నానా విజేర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరాది బ్రహ్మాదిభిస్సేవితాం సరసజనయనే సరోజహస్తే ధవలతరాంకుశగంధమాల్యశోభే భగవతే హరివల్లభే త్రిభువనభూతికరీ ప్రసీదమశ్యం ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అనండి ఓం నారాయణాయ
విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీమన్నారాయణ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో శ్రీ మహాలక్ష్మి ప్రచోదయాత్. ఇది ధ్యానం సమర్పయామి. అక్షంతర పుష్పాలు చేతిలో పట్టుకున్నారు కదా, శ్రద్ధగా స్వామివారి వ్రతకథ వింటూ ఉండండి. అద వ్రతకథాయాం ఆరంభః ప్రథమోధ్యాయః. పూర్వకాలంలో ఒకానొకప్పుడు నారద మహాముని సకల లోకాలు అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. అన్ని లోకాలు అంటే మనకు ఎన్ని లోకాలు ఉన్నాయి? మనం భూలోకంలో ఉన్నాం. పైన ఉన్నటువంటి 7 లోకాలు ఉన్నాయి, పైన కింద 7 లోకాలు ఉన్నాయి. అందుకే మనకు 7 14 లోకాలు అంటారు. పైన ఉన్నటువంటి లోకాలు, ఈ భూలోకం పైన ఉన్నటువంటి లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకము. ఆ విధంగా 7 లోకాలు ఉన్నాయి. కింద ఉన్నటువంటి లోకాలు, భూమి కింద ఉన్నటువంటి లోకాలు అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకము. ఈ విధంగా కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన ఉన్నటువంటి 7 లోకాలు, మధ్యలో ఉన్నటువంటిది భూలోకం. ఈ యొక్క సప్తలోకాలు 7 14 లోకాలు కూడా తిరుగుతూ నారద మహర్షి వైకుంఠ లోకం, ఆ విధంగా అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. మానవులంతా కూడాను, మనమంతా కూడాను, భూలోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడాను దుర్భిక్షమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నానావిధ కష్ట నష్టాలన్నీ కూడా పడుతూ జీవిస్తూ ఉన్నారు. అది చూసిన వాడై నారద మహాముని ఈ మానవులకు ఉన్నటువంటి సకల దుఃఖాలన్నీ ఏ విధంగా తొలగిపోతాయి, సకల శుభాలు ఏ విధంగా కలుగుతాయి, అంతేకాకుండా మానవులకందరికీ మోక్షం ఏ విధంగా లభిస్తుంది. మోక్షము అనగా మరో జన్మంటూ లేకుండా మనం మోక్షాన్ని పొందాలి. మానవుడు అనేక రకాలైనటువంటి జన్మలు ఎత్తుకుంటూ ఈ యొక్క భూలోకంలోనే కాలాన్ని గడుపుతూ ఉన్నాడు కదా, మరి మానవులకందరికీ మోక్షం ఏ విధంగా లభిస్తుందని చెప్పేసి ఆ యొక్క నారదమహాముని ఆలోచించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే పైన ఉన్నటువంటి సత్యలోకం చేరుకున్నాడు. ఆ యొక్క సత్యలోకంలో ఎవరుంటారు? సత్యనారాయణ స్వామి వారు, శ్రీమన్నారాయణ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి రూపకంగా స్వామివారు అక్కడ వేయించేసి ఉన్నారు. ఆ యొక్క సత్యలోకంలో లక్ష్మీనారాయణ స్వామి వారు ఏ విధంగా ఉన్నారు అంటే అక్కడ పాల సముద్రం పైన శేషము అటువంటి ఒక సర్పం పైన స్వామివారు శ్రీ మహాలక్ష్మీదేవి సమేతుడై అక్కడ స్వామివారు యోగ నిద్రలో శయనిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళగానే స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా చూసిన వాడై ఆ యొక్క నారదమహాముని చాలా సంతోషపడి ఈ విధంగా అంటున్నాడు, ఓ దామోదర, నీ యొక్క రూపాన్ని ఊహించుకోవడానికి మాకు శక్తి లేదు కదా, అంతకంటే గొప్ప అందమైన రూపాన్ని కలిగిన వాడా, ఆది మధ్యాంతరమై మాకున్నటువంటి సకల బాధలన్నీ కూడా తొలగింపజేసి అందరికీ సకల శుభాలు కూడాను కలగజేస్తావు కదా ప్రభు అని చెప్పేసి ప్రార్థించారు. అప్పుడు స్వామివారు ఈ విధంగా అంటున్నారు, నారదమహాముని, మీ రాక చాలా సంతోషము, అయినప్పటికీ మీ మనసులో ఏదో కోరికగా ఉన్నట్టుంది, ఆ కోరిక ఏమిటో తెలుపమని చెప్పేసి అడిగాను. అంత మహర్షి అంటున్నాడు, ఓ జగద్రక్షక, మీకు అన్నీ తెలుసు కదా, అయినప్పటికీ నేనే చెప్పాలంటే తప్పకుండా చెప్తాను ప్రభు. ఆ యొక్క భూలోక మానవులు నానావిధ కష్ట నష్టాలు పడుతూ అక్కడే జీవిస్తున్నారు కదా, వారికందరికీ మోక్షమంటూ లేదా ప్రభు అని చెప్పేసి ప్రార్థించారు. అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు, తప్పకుండా మానవులకందరికీ మోక్షం లభిస్తుంది. ఏ విధంగా అంటే నా యొక్క లోకం పేరు సత్యలోకము, వైకుంఠపురము. ఈ యొక్క సత్యలోకం చేరుకోవాలంటే మానవులంతా కూడాను ఏ విధంగా జీవించాలి అంటే ఎవరైతే సత్యంగా జీవిస్తారో, ధర్మంగా జీవిస్తారో, న్యాయంగా జీవిస్తారో వారు మాత్రమే నా యొక్క సత్యలోకాన్ని చేరుకొని మరో జన్మంటూ లేకుండా మోక్షాన్ని పొందుతారు స్వామి అని చెప్పేసి స్వామివారు చెప్పాను. చాలా సంతోషం ప్రభు, కానీ ఈ యొక్క కలియుగంలో కలి మహత్యం వల్ల మానవులంతా కూడాను అధర్మంగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రతి క్షణం కూడాను సత్యంగా నిజంగా బతకాలంటే చాలా కష్టదాయకంగా ఉంది ప్రభు. కాబట్టి మానవులంతా మోక్షాన్ని పొందాలంటే ఏదైనా మార్గాన్ని చెప్పండి ప్రభు అని చెప్పేసి ప్రార్థించారు. అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు, ఈ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యము అంటే నిజం. కాబట్టి మానవులంతా కూడాను
ప్రతినిత్యం కూడాను సత్యంగా ధర్మంగా జీవిస్తే వారు తప్పకుండా మోక్షాన్ని పొంది మరో జన్మంటూ లేకుండా సుఖిస్తారు. కాబట్టి మానవ ప్రయత్నంగా మనమంతా కూడాను సత్యంగా జీవించడానికి ముందుగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కనీసం నా యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నా కానీ ఎవరైతే భక్తిగా శ్రద్ధతో నా యొక్క వ్రతాన్ని జరుపుకుంటారో వారికి కూడా మరో జన్మంటూ లేకుండా మోక్షాన్ని పొందుతారని చెప్పేసి స్వామివారు చెప్పాను. చాలా సంతోషం ప్రభు, మీరు చెప్పినట్లుగానే ఈ యొక్క సత్యవ్రతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రార్థించారు. స్వామివారు ఈ విధంగా చెప్తున్నాడు, మనమంతా కూడా ఈ యొక్క వ్రతం చేస్తా అని చెప్పేసి అనుకున్న తర్వాత పొద్దున్నే మేలుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కూడా ధరించేసి చక్కగా మన గృహంలో కానీ దేవాలయంలో కానీ స్వామివారి మంటపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పంచ పల్లవాలు కూడా కట్టి అందులో ఒక వస్త్రం పోసి ఆ వస్త్రం పైన బియ్యం పరిచి ఆ బియ్యం పైన స్వామివారి పూర్ణ కలశాన్ని పెట్టుకోవలను. అంతేకాకుండా స్వామివారి చిత్రపటాన్ని కూడా పెట్టేసి షేరుంబావు చొప్పున ప్రసాదం కూడా తయారు చేసి చక్కగా నైవేద్యం పెట్టవలను. ఈ విధంగా భక్తి ప్రధానంగా ఎవరైతే నా యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారు కూడాను ఇహలోకంలో సుఖంగా సంతోషంగా జీవించి చివరకు మరో జన్మంటూ లేకుండా మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి జన్మలెత్తుకుంటూ ఇక్కడే సుఖదుఖాలు కూడా పడుతూ ఈ యొక్క భూలోకంలోనే కాలాన్ని గడపకుండా మనమంతా కూడాను పైన ఉన్నటువంటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భూలోకం తర్వాత ఉన్నటువంటి 7 లోకాలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఒక్కొక్క లోకాన్ని చేరుకొని చివరకు మనమంతా సత్యలోకం చేరుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క వ్రతం యొక్క మహత్యాన్ని వ్రతం చేసే విధి విధానాన్ని మనకందరికీ స్వామివారు స్కాంద పురాణంలో రేవా ఖండంలో ఈ యొక్క వ్రతం యొక్క మహత్యాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. బోలో రమా సత్యనారాయణ భగవానికి. పుష్పాలు అక్కడ పెట్టి దండం పెట్టాను. కొబ్బరికాయ మీరే కొట్టేసేయండి, మీరే కొట్టేసి లైట్ల వేడి కూడా ఇది కూల్ లైట్ ఇటుకోలేనా, అది ఇటు అది అది తర్వాత చేయండి. ఇక్కడ తుప్పలు ఎందుకు మనం తర్వాత పెట్టుకున్నాం. ఓం భోర్భోవస్వః స్వామిన్నారగించవలే తత్సర్వితుర్వరేణ్యం. ఈ పాత ఒక్క ఉంది కదమ్మా, వీలైతే తీయండి, లేదు అంటే నైవేద్యం పెట్టేసి ప్రసాదం ఇద్దాం. ముందులండి ఓం హిరణ్యపాత్రమదాపార్ణం దదాతు మే మదవ్యోసానే దేగడాం బ్రహ్మణముపహారతే. నీరు చల్లమ్మ, నీరు చల్లేసి కళ్ళకద్దుకున్నాను. ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి నమస్కరోమి. అలా పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ నిత్య జీవితంలో నానావిధ కష్ట నష్టాలన్నీ కూడా పడుతున్నారు కదా, ఎందుకు అని చెప్పేసి అడిగాను. అంతా యొక్క బిజ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు, స్వామి నేను జన్మ జన్మలుగా నాకు ఏది చేసినా కూడా కలిసి రావడం లేదు, నానావిధ కష్ట నష్టాలన్నీ కూడా పడుతూ జీవిస్తూ ఉన్నాడని చెప్పేసి దుఃఖించాడు. ఈ వ్రతాన్ని ఇదివరకు ఎవరు కూడా చేయలేదు. ముందుగా ఈ చేతనే జరిపించాలని చెప్పేసి స్వామివారి యొక్క సంకల్పం. గణదీపం దర్శయామి నమస్కరోమి. అందరికి ఇవ్వండి, ఇలా పైకి పట్టుకోండి. పైకి పట్టుకుంటే అందరికి వస్తుంది. అందరూ ఆరు తీసుకోండి. అదా వ్రతగదాయాం పంచమోధ్యాయః. శ్రావణి ఆరు తీసుకుంటా. శ్రావణి తీసుకుంటా. లాస్ట్కి ఇద్దాం. మళ్ళీ అక్షంతల పుష్పాలు చేతిలో తీసుకోండి. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ యొక్క తుంగధ్వజ మహారాజు ఒకనాడు అరణ్యానికి వెళ్ళేసి
అనేక రకాలైనటువంటి జంతువులన్నీ కూడా సంహారం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా వేటకే వెళ్ళి ఆ తుంగధ్వజ మహారాజు ఆ విధంగా వేటకే వెళ్ళి ఆ రోజున బాగా అలసిపోయి ఒక అశ్వత్థ నారాయణ స్వామి వృక్షం వద్ద రావి చెట్టు వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ పక్కనే కొందరు గొల్లవాళ్ళంతా కూడాను కూడుకుని సబాంధవులే కూడుకున్న వారై అనగా బంధుమిత్రులతో కూడుకున్న వారై ఆ గొల్లవాళ్ళంతా కూడాను చక్కగా ఈ యొక్క సత్యవ్రతాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా ముఖ్యంగా భక్తిగా జరుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజున మహారాజు అక్కడికి అడవిలోనికి వచ్చేశారు కాబట్టి ఆ గొల్లవాళ్ళంతా కూడాను మహారాజును గుర్తుపట్టారు. మహారాజా తుంగధ్వజ మహారాజా రండి అని చెప్పేసి ఆహ్వానం చెప్పారు, స్వాగతం చెప్పారు. ఆ మహారాజు కాబట్టి అతనికి గొప్ప సింహాసనం పైన కూర్చోబెట్టారు. అనేక రకాలైనటువంటి ఉపచారాలు సేవలు కూడా చేస్తున్నారు. వారంతా చక్కగా వ్రతాన్ని జరుపుకున్నారు కాబట్టి ముందుగా మహారాజుకు స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చారు. ఇదిగోండి మహారాజా, ఇప్పుడే వ్రతం జరిగింది, ఇదిగోండి స్వామివారి యొక్క సత్య ప్రసాదం అని చెప్పేసి ప్రసాదం ఇచ్చారు. కానీ ఆ యొక్క మహారాజు తుంగధ్వజ మహారాజు సత్యదేవుని యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకోకుండా ముట్టుకోకుండా తినకుండా కనీసం స్వామివారికి నమస్కారం చేయకుండా గర్వాంధుడై నిరాసక్తుడై ఆ యొక్క ప్రసాదాన్ని ముట్టుకోకుండా వదిలిపెట్టేసి మీకు ఏం కావాలో కోరుకోండి, నేను పంపిస్తాను, ఎందుకంటే నాకున్నటువంటి సువిశాల సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని, గొప్ప చక్రవర్తిని కదా అని చెప్పేసి ఆ యొక్క మహారాజు అహంకారం చేత గర్వం చేత అక్కడి నుంచే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ గొల్లవాళ్ళంతా కూడా చక్కగా స్వామివారి ప్రసాదాన్ని భుజించారు, భక్షించారు. వారంతా తమ తమ గృహాలకే వెళ్ళిపోయి అందరూ ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఇక ఆ రోజు నుండి ఆ తుంగధ్వజ మహారాజుకు నానావిధ కష్ట నష్టాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఆ యొక్క మహారాజు ధనాన్ని చూసి మురిసిపోయాడు కాబట్టి ధనమంతా కూడాను దొంగల పాలైపోతుంది. అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి విశాల సామ్రాజ్యం అంతా కూడాను క్రమక్రమంగా శత్రుల పాలైపోతుంది. ఆ విధంగా రాజ్యాన్ని ధనాన్ని చివరకు భార్యలను పుత్రులను కూడా కోల్పోయాడు ఆ యొక్క మహారాజు. ఆ విధంగా ఆ యొక్క తుంగధ్వజ మహారాజు ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అనే విధంగా నానావిధ కష్ట నష్టాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఆ విధంగా రాజ్యాన్ని ధనాన్ని భార్యాపుత్రులను కూడా కోల్పోయి చివరకు పిచ్చివాడై శారీరకంగా మానసికంగా బాధపడుతూ తమ రాజ్యమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. అతడు చేసుకున్నటువంటి కర్మ ఫలితము పాప ఫలితం పూర్తిగా అనుభవించేంత వరకు కాలాన్ని గడిపేశాడు. చివరకు ఒక రోజున అనుకోకుండానే అడవిలోనికి వచ్చేశాడు ఆ యొక్క మహారాజు. ఆ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ యొక్క గొల్లవాళ్ళంతా కూడాను సబాంధవులై బంధుమిత్రులతో కూడుకున్న వారై ఆ గొల్లవాళ్ళంతా కూడాను ఎంతో భక్తిగా ఘనంగా ఈ యొక్క సత్యవ్రతాన్ని ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ మహారాజు అనుకోకుండానే తెలియకుండానే అక్కడ వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. నా గొల్లవాళ్ళంతా కూడాను మహారాజు గుర్తుపట్టారు. వ్రతం ముగిసిన వెంటనే మహారాజుకు స్నానం చేపించారు, భోజన తాంబూలాలు కూడా పెట్టారు. ఈ విధంగా అంటున్నారు, ఓ మహారాజా తుంగధ్వజ మహారాజా, మీకు ఎంత కష్టం వచ్చింది ప్రభు, ఒకప్పుడు మీరు ఎలా జీవించారు, ఏ విధంగా ఉన్నారు, కానీ ఈ విధంగా మారిపోయారు కదా అని చెప్పేసి దుఃఖించి ఆ మహారాజుకు భోజన తాంబూలాలు కూడా పెట్టారు. అప్పుడు కూడాను ముందుగా స్వామివారి వ్రతాన్ని జరుపుకున్నారు కాబట్టి సత్యదేవుని యొక్క తీర్థ ప్రసాదాన్ని ముందుగా ఆ మహారాజుకి ఇచ్చారు. ఆకలిగా ఉన్నటువంటి ఆ యొక్క మహారాజు తుంగధ్వజ మహారాజు ఎంతో భక్తిగా స్వామివారి ప్రసాదాన్ని భక్షించాడు. ఎప్పుడైతే స్వామివారి ప్రసాదాన్ని తిన్నాడో అన్నీ కూడా గుర్తుకొచ్చాయి, తెలివి వచ్చేసింది. ఆ గొల్లవాళ్ళందరికీ నమస్కారం చేసుకున్నారు. మీరంతా గొల్లవాళ్ళని చెప్పేసి ఈయన కులంలో పుట్టి జన్మించి ఉన్నారని చెప్పేసి మీ అందరినీ అవమానపరిచాను. కనీసం స్వామివారి ప్రసాదాన్ని కూడా తినకుండా ఆ రోజున వెళ్ళిపోయాను కదా, అందువల్లనే నాకు ఇలాంటి కష్టాలు నష్టాలు బాధలు కూడా కలిగాయని చెప్పేసి గుర్తించి ఆ గొల్లవాళ్ళకు నమస్కారం చేసుకుని వారి చెంతే కొంతకాలం అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాకుండా తమ విశాల సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. తిరిగి భార్యాపుత్రులు కూడాను కలిసి వచ్చారు. ఇక మహారాజుకు మళ్ళీ తిరుగు లేకుండా పోయింది. విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి గొప్పగా రామరాజ్యంలాగా ప్రజలను కండబిడ్డల్లాగా పరిపాలిస్తూ చక్కగా రాజ్య పోషణం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మహారాజు కాబట్టి ప్రతినిత్యం కూడాను
దానము ధర్మాలు కూడా చేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ అన్నదానము, గోదానము, భూదానము, అశ్వదానము ఈ విధంగా షోడశ దానాలు కూడా చేస్తూ గొప్పగా మహాసామ్రాజ్య అనే పదవితో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా స్వామివారి పేరు మీద అనేక రకాలైనటువంటి గుడులు కట్టించాడు. గుడులు, గోపురాలు, తాటకాలు, నూతులు, ఆగ్రహాలు, విశాల మందిరాలు కూడా నిర్మించాడు. ప్రజలను చక్కగా పరిపాలిస్తూ, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడాను రాజ్యమంతా కూడాను కలిసి ఒక రోజున గొప్పగా స్వామివారి వ్రతాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ విధంగా స్వామివారి సేవలోనే గడుపుతూ చివరకు కాలాన్ని కూడా గడిపి మోక్షాన్ని పొందాడు. ఆ యొక్క వైకుంఠ శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క వైకుంఠ పురానికి చేరుకొని మరో జన్మంటూ లేకుండా మోక్షాన్ని పొంది తరించిపోయాడు. కాబట్టి మనమంతా కూడాను విన్న కానీ చివరకు స్వామివారి యొక్క ప్రసాదాన్ని భుజించిన కానీ సత్యదేవుని మహత్యం వల్ల మనకున్నటువంటి సకల దుఃఖాలన్నీ, సకల బాధలన్నీ కూడాను తప్పకుండా తిరిగిపోతాయి. అంతేకాకుండా త్వరలోనే సకల శుభాలు కూడా అందరికీ కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మనమంతా కూడాను ఆ స్వామివారిని ప్రార్థించాలి. ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, మాకు కూడా మరో జన్మంటూ లేకుండా ఒక మోక్షాన్ని ప్రసారించమయ్యా అని చెప్పేసి మనమంతా కూడాను గట్టిగా ఆ యొక్క స్వామివారిని ప్రార్థిద్దాం. 3 సార్లు చెప్పండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో శ్రీ మహాలక్ష్మీ ప్రచోదయాత్. అక్షతలు పుష్పాలు పెట్టి నమస్కారం చేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. బోలో రమా సత్యనారాయణ భగవానికి. కొబ్బరికాయ తీసుకున్నాను. यामि पादवक्षालयामि. ओम वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसा मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्. ओम तद्विष्णोत् परमं पदं सदा वसन्त सूरयः. ओम भूर्भुवस्वः नमस्करोमि. కడిగేసిన మీరు పట్టుకోండి. నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లి అలా పెట్టినా సరే పట్టుకోండి. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. అమృతోమస్తః అనండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం సుప్రాణాయ స్వాహ. స్వామిని ఆరగించవలే. ఏమేం పదార్థాలు పెట్టారో మనసులో అనుకోండి. కదలీఫల, రంభాఫల, నారికేల ఫల, గుడోపహార, శర్కరోపహార, పంచభక్షపరమాన్న నివేదనం సమర్పయామి. అమృతోమస్తః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మళ్ళీ చుట్టూ నీళ్ళు చల్లన. అద భక్ష భోజ్య శోషలేశ పానీయాదికం అన్నంచ పాయసం భక్షం. అన్నంచ పాయసం భక్షం ముద్గాన్నం శుద్ధమోదరం. నదే క్షీరాజ్యాది సంపన్నం నానాశాకాది
ఫలాన్వితం స్వామిన్ ఆరగించవలే పునర్నైవేద్యం సమర్పయామి నమస్కరోమి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి. అమ్మ 2 ఆకులు మీ పక్కన ఉన్నాయి కదా, తమలపాకులు ఇవ్వండి. ఒక 2 ఆకులు ఇవ్వండి. సాయి తీసుకో. హిరణ్య హిరణ్య గర్భస్థం హేమబీజం హేమబీజం ద్విభావసో అనంత పుణ్య ఫలదం అతః శాంతం ప్రయచ్చమే రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ దేవత ప్రీత్యర్థం మహానైవేద్యం దక్షిణ తాంబూలం సమర్పయామి. ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్ణామి. పైన ప్లేస్ ఉందా? ఇక్కడ పెట్టేసేయండి ప్లేస్. ఆ పండు పైన పెట్టేస్తా, పడిపోకుండా పెట్టేస్తా, లేదంటే కింద పెట్టేస్తా. తాంబూలం ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్ణామి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేయండి అమ్మా. ఇక్కడ విగ్రహం దగ్గర కలశం దగ్గర అర్ఘ్యవాద్యారాచమణీయం దద్యాదో. పసుపు వేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం క్రేషణే ఈశ్వరేగుం సర్వభూతానాం తామి ఓపక్మయే శ్రియం. స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అందులో వెలసిన దైవం ప్రతి ఇంట దైవం. శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని గౌరదమా. శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమూర్తికి గంధ శుభములన్ మురిపంబు తోడ బిల్వ పూజ ముందు తెలుపుచున్. కర్పూర మంగళారతి శ్రీ కంఠయ కోడూరి వాస శ్రీ మహేశ గోపతి ధ్వజ. కర్పూర మంగళారతి శ్రీ కంఠయ ఇక్కడ పెట్టేస్తుంది. శ్రీహస్తనాదాయ దేవరాజాయ మంగళం. కమలాగ్రస్తోరే గంధవాంకితముక్షసే యాదవాధృనివాసాయ సంబుధపుత్రాయ మంగళం. లీలాచరణనివాసాయ నిత్యాయ పరమాత్మనే. ప్రాణాదాయ శ్రీజగన్నాథాయ మంగళం. సోష్టిష్టమాలికా మంగళార్థి పూజ రూమ్లో పెట్టేసి. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాదాశమాన్ కృపయా దేవ. శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన అనండి. ఓం
రక్ష రక్షో జనార్దనాయ పరమేశ్వరాయ గోవిందాయ నమో నమః మమ సర్వకార్య శుభ అనుకూలత శుభఫల ప్రాప్తిరస్తు మమ సంతాన సౌభాగ్య మమ దాంపత్య మమ కుటుంబ దినదిన అభివృద్ధి సిద్ధిరస్తు సకలం స్వామినః దివ్యపాదారవిందార్పితమస్తః సాష్టాంగ పూర్వక నమస్కారం కుర్యాత్ సాష్టాంగ నమస్కారం చేసుకోండి శిరస ముఖాల మీదనేనా ముఖాల మీదనే ఆడవాళ్ళు ముఖాల మీద తను కూడా కాలు చప్పడానికి తనకు తెలియదు అని నేను చెప్తున్నా ఆడవాళ్ళు పంచాంగం మగవాళ్ళు సాష్టాంగం రెడీ అయిపోయినా వెనుక శిరస చిన్న కప్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తీర్థం ఇచ్చి అల్లనే ప్రసాదం పెట్టి పెట్టేస్తాను ఇక్కడ ముక్క తీసి మళ్ళీ సత్యనారాయణ స్వామి దేవత పాదోరకం భావనం ప్రసాదం అక్కడ తీసుకోండి. ఇంకా కొంచెం పొడి ప్రసాదం ఆగండి అన్న కొంచెం మూట ఫేస్ కనిపిస్తుంది మీరు ఇంకెళ్ళండి ఏంటి ఇప్పుడు అక్షరం తెలియదు శుభగం శుభం మంచి కూర్చో కూర్చో సీరియలకు పోనీ మనవా సీరియలకు साइड में కొంచెం ఎంగేజ్ ప్రసాదం తీసుకుని అలాగే అందరికి అయితే రాకు 5 నిమిషాలు అది పురుగులు పడుతున్నాయి. ఇద్దరు మధ్యలో పెట్టుకొని చిన్న పెట్టిన
విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచం యపాస్యవాని శాసనం మే రజాగం శ్రియో అస్కవాయుత్తరగం సదస్తం స్వామిన్నారగించవలే ఓం బోర్ధావస్కః ఈసారి చూపించండి పునర్నైవేద్యం మళ్ళీ నైవేద్యం పెట్టాలండి పునర్నైవేద్యం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి ఏదో గామస్వం పురుషం జగదు అభిభ్రగద్రాగ శ్రియం హరిపాదయః నమో వయం వై శమనాయ కోన్మహే సమే కామాన్ కామకామాయ వశ్యం కామేశ్వర ఇద్దరే తీసుకోవాలి తర్వాత అక్కడి నుంచి పవానం నశ్యతే ధాన్యం ధనమింద్రాయ చ అన్యోర్దంపత్యోః శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత లక్ష్మీనారాయణ పరిపూర్ణ కృపా కటాక్షాంగ వరప్రసాద సిద్ధిరస్తో శత సంవత్సర దీర్ఘమాయుః. ఈ ప్రసాదం మీరు తీసుకోండి. ఈ ప్రసాదం అమ్మ కన్నులు పెట్టండి.